ఏ ఏం చేస్తున్నావు? కూర్చున్నా కదా అట్లే ఏం చేస్తాడు. కిచెన్ లో టీ లేదు, నాకు ఇప్పుడు కాఫీ కావాలి, హెడ్ ఎక్ వస్తుంది, తీసుకురాపోయి. ఆడే తేవాలి. ఎక్కడ తేవాలి? ఎక్కడ తేవాలంటే మీ ఇంట్లో కాఫీ కూడా ఉండదా? నీకు అవన్నీ దొరికాయి నీకు. ఎందుకు వేసుకున్నావు అలాంటోడే మరి? ఎందుకు వేసుకున్నావు అలాంటోడే మరి? ఎలాంటి ఎందుకు వేసుకున్నావు అలాంటోడివి? నేర్చుకోపో, చేసుకోపో, కాఫీ చేసుకోపో. నాకు అవసరం లేదు, బయటకు వెళ్ళి తీసుకొని రాపో. మరి బయటకు రాడేస్తారే, ఇది ఊర్లో దొరికేయాలంటే నాకు అవసరం లేదు, వెళ్ళి తీసుకురాపో. అలానే వచ్చేటప్పుడు బర్గర్ పిజ్జా కూడా తీసుకొని రా. ఇంకా బర్గర్ పిజ్జా ఇంకేం కావాలి? అవి సరిపోతాయి ఇప్పుడు మందం, వెళ్ళి తీసుకురా. అంత సీన్ లేదు పో. ఏంది ఎల్లు అని చెప్తే అర్థం అవ్వట్లే నీకు? నాకు కాఫీ కావాలి, తీసుకురాపో వెళ్ళి. గమ్మున చేసుకో, పని చేసుకో. నాకు అవసరం లేదు, నేను అసలు మీ ఇంట్లో ఉండను, నాకు ఇది తెలియదు. ఇప్పుడు ఊడువో అని చెప్తున్నా. మరి పెళ్ళింది చేసుకున్నావు అలాంటప్పుడు? పెళ్ళింది చేసుకుంటారు. నేను సిటీ దాన్ని కూడా నీకు తెలుసు. వంట రాదు నీకు అసలు. అరే ఎందుకు ఇంకా ఎక్కువ కోపం వస్తే కొడతా కూడా. నేను భరిస్తా. వాడుకో, ఎందుకు కొడుతున్నావు నన్ను? మా ఇంటికి నుంచి వెళ్ళిపోతే అసలు ఉండను కూడా ఉండ ఇక్కడ. అసలు ఊడును ఫస్ట్. ఏమనుకుంటున్నా, పని మనిషి అనుకుంటున్నావా నువ్వు? పెళ్లి చేసుకున్నాక ఊడు ఊడు గమ్మున పని చేసుకో, ఎక్కువ హుషారు చేసి మాట్లాడకు. అరే అలాంటప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఏం హుషారు చేస్తున్నావు? దీన్ని నేను తప్ప ఎవడూ భరించలేడు, ఆ విషయం దీనికి కూడా తెలుసు. అందుకే మొత్తం పెళ్ళేంది చేసుకున్నావు అంటే పెళ్ళేంది చేసుకుంటా. హే చీపురు అంటారా? నాకు అర్థం కాదు. నువ్వు మరి అన్నిటికీ టీ లేదు, కాఫీ లేదు, ఏం చిన్నగా పెద్దగా మాట్లాడితే నువ్వు రాదా నీకు? సిటీలో పెరిగిన అర్థమవుతుందా? నాకు విలేజ్ పూర్ పీపుల్స్ సారీ, ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తెలియదు. పూర్ పీపుల్స్ తెలియదు. నువ్వు అని చెప్పినా ఇట్లుంటే అసలు ఉండలేను, అర్థమవుతుందా? మా ఇంటికి వెళ్ళిపోతా నేను. అలాంటప్పుడు పెళ్ళి చేసుకున్నావు, వెళ్ళిపో అంటున్నావు చీటి మాటకి. నీకు పిచ్చి ఊడుస్తున్నా కదా. ఏంది టిక్ టాక్ వీడియో చేస్తున్నా ఇట్లా 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 అంటున్నావు? ఊడుస్తున్నా, ఇట్లా ఊడుస్తా, అర్థమవుతుందా? మంచిగా వచ్చిందయ్యా సొక్కం, వచ్చిందయ్యా సొక్కం. అయ్యో కాదు, ఉందా బుట్టి క్లంపాలి. ఓకే ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ ఉంది చూడు, అక్కడ. ఎక్కడ కాదు, ఇట్లా ఇట్లా. అరే మెల్లగూడు. ఇట్లా ఊడవాలి. అట్లా ఊడిస్తే కింద దెబ్బలు తాకుతాయి బండకి. బండకి చీకుడు కడుపుని దెబ్బ తగులుతుందా? మట్టి బురాగానే. నాకు అవసరం లేదు, ఊడు తొందర. అరే ఇప్పుడు చూపెట్టినాగా. అది కాదు, ఇప్పుడు నేను ఊడుస్తా, నన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి. మరి నాకు బ్యాగీ ప్యాంట్స్ కావాలి, టీ షర్ట్స్ కావాలి, ఓకేనా? సరేనా? అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఉన్నోడు అంటే? అవసరం లేదు, నాకు తెలియదు, అవసరం లేదు. ఆడ మా అమ్మ ఒక కష్టపడుతుంది, పోయి కిచెన్ లో వంట చేస్తాను తెలియదు. మీ అమ్మాయి చేసుకుంటది, ఓకేనా? అవును. మరి చేపల కూర వేయాలంటే చేపలు డైరెక్ట్ నీళ్ళలో చేపలు వేసి ఫస్ట్ ఫిష్ కారం చేపల కూర వండడం నాకు తెలుసు. ఏముంది, చేపలు తీసుకురావాలి, కడగొద్దు దాన్ని, అసలు అట్లా వేయాలి కర్రీలో. అయిపోద్ది. నీది మంటి బుర్ర. ఊడ్చిన అయిపోయింది, పదాయి. షాపింగ్ కావాలి నాకు, షాపింగ్ చేపి. మరి అవును, షాపింగ్ కావాలా? వంట ఏమంటారు, బాసం తోమయ్యో వంట చేయదు, షాపింగ్ కాదు. బాసం తోమేటప్పుడు మట్టి కావాలి, తోమొద్దా మట్టితోటి. సోపు ఇక్కడ ఉండే కదా మీ విలేజ్ పూల్ అంతా లేదు బాగుంటే మా దగ్గర కూడా. నాకు లేదు, తెలియదు కానీ వెళ్ళు పో. హుషారు చేసిన బాసం తోమి వంట చేయు, తీసుకెళ్తా, షాపింగ్ తీసుకెళ్తా. వంట చేయను, ఏం చేయను, తీసుకెళ్ళు, ఓకేనా? ఇది నా ఆర్డర్. అట్లుండది, అవసరం లేదు.
ఆ, చేస్తున్నా తల్లి నేనేం చేస్తున్నా, ఏం చేయట్లే. ఏ వంట చేద్దామని చెప్పి రీల్స్ చేస్తున్నా. అరే పిచ్చా నీకు? కాదు వంట చేస్తా రీల్స్ చేసుకుంటే ఏంది ఇట్లా 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 ఏంది మొత్తం ఆగమని చేస్తున్నావు. టీ పెడుతున్నా, ఫుడ్ ప్రిపేర్ చేయాలి. జాలి పెట్టాను గ్లాస్ పెడతారా? కామన్ సెన్స్ ఉందా నీకు? బాగుంది ఇలా పాలు చూసుకోలేగా, పాలు దాంట్లో పోస్తుంది ఇలా పోస్తుంది ఇలా ఆ మాత్రం కామన్ సెన్స్ ఎందుకే నీకు ఫాల్తు మోకందా? అది కాదు, ఇది ఇవి పాలు కావు, ఇవి పాలు కావు. ఏమంటారు రైట్ని సంథింగ్ ఇదేదో ఉంది కదా, మిల్కా. కన్ను కూడా రాంది నీకు, కన్ను కూడా రాంది నీకు. చీటి మాట కింద కుడుతున్నారా నన్ను? అంటే మరి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, ఉండను ఇంక ఇక్కడ. నీకు వంట రాదు ఏం రాదు, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా చూడు, నాదే తప్పు నీది కాదు. మరి ఎందుకు చేసుకున్నావు? ఎందుకు చేసుకున్నావు అంటే టెంప్ట్ అయ్యి చేసుకున్నావు. అవు మరి ఏం చేస్తున్నావు? ఏదో చేసినావు కదా ఇప్పుడు. అరే పీకేస్తా అద్దు, నేను నా గ్లామర్ ఏం కావాలి? అజయ్ తోము సరే తోముతలే గాని ఇప్పుడు పాలు పారవేయాలా? వస్తారా ఫాల్తు ముఖం దానా పెద్ద ఖర్చులు చేస్తున్నావు. ఆ గ్యాస్ అండి ఇక్కడ ఇక్కడ చీపుతాడు కొడితే అర్థమవుతుంది, నాకు కొట్టిన కొద్ది పడుతుందని చెప్పేసి ఏం నకరాలు చేస్తున్నా. ఏంది మళ్ళా కొట్టు. ఏంది ఏం చేస్తావు? ఏంది అంటున్నా, ఏం చేస్తావు? భయపడతా అనుకుంటున్నావా నీకు? ఏం చేస్తావే? చంపేసి అర్థమవుతుందా? రైస్ కుక్కర్ లో వేసి మిక్సీ చేసి పడతా నీకు, నేను అర్థమవుతుంది, అదే నీకు తినిపిస్తా మళ్ళా. ఏం చేస్తావు? తినిపిస్తావు. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కదా వీడియోలా, రైస్ కుక్కర్ లో వేసి చంపడము, లైక్ ఇది బిందెలో వేసి కొట్టడము, అట్లా చేస్తా. ఓకేనా? ఓకే సరే చేసేస్తా. కాఫీ తాగు. కాఫీ తాగు. లేచి వెళ్ళి తీసుకురాపు, లేచి వెళ్ళి తీసుకురాపు. పెళ్ళి వద్దురా బాబు, పెళ్ళే వద్దు అసలు. ఓ వెళ్ళు. ఏయ్ ఏంది కొడుతున్నావు మళ్ళీ? తిన్నాగా? తీసుకురాపు వెళ్ళి. ఏం ఊపిన కొద్ది బాగా బాగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేస్తున్నాయింది, ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేస్తున్నాయింది. కొడతావా? మళ్ళా కొడతామైంది, కొడతా నీకు గిట్లాగా నేను చంపేస్తా, అట్లా అయితే అర్థమవుతుంది. చంపనా? చంపు. చంపే. ఏం నకరాలు చేస్తున్నావు బే పెద్ద? నేను చేసుకోవడం పెద్ద గొప్ప నీకు. చేసుకోవడం పెద్ద గొప్ప. అమ్మ తోడు ఘోరం కొడుతుండు నన్ను, అసలు పొద్దు నుంచి కొట్టుడే. దేవుడా నేను అసలు వేస్ట్ గా చేసుకున్నాను. ఎంత నీ దండం పెడతానే, మళ్ళీ అరవకే, ముద్దు పెట్టి ఓపి గుల్లెరి కింద తడారు. ఛీ, వెరటని చేసుకున్నా మంచిగా తిరిగేదాన్ని, మంచిగా ఉండేదాన్ని నేను. అంటే వాడు సంఘం ఆగుతుండే ఆస్తులు అమ్ముకొని నేను చేసుకున్నాను. ఎందుకు ఎందుకో నువ్వు బ్యూటీ పార్లర్కి ఆడికి తిరుగుకుంటా లిఫ్ట్ వేసుకుంటా పెద్ద వేస్తుంటే వాడిని మొత్తం గంగ కలుపుతుంటుంది. అలాంటి వాడు ఎందుకు చేసుకున్నాను ముందు తెలియదు, తెలుసు కానీ వేసుకునే మతి నేను చూసి టెంప్ట్ అయ్యి చేసుకుని చెప్పు. వెళ్ళిపోతా నేను, మా ఇంటికి అసలు ఉండను కూడా ఉండి ఇక్కడ. వెళ్ళిపోతా నేను, ఇంక అసలు ఉండను కూడా ఉండ. నేను ఉండను, నేను వెళ్ళిపోతా, ఇంక ఉండను. సిటీకి వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. మంచిగా మమ్మీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నాను. ఓకే అలాంటి ఇక్కడ నాకు నేను ఉండనని చెప్పినా కదా మీ విలేజ్ లో. హైదరాబాద్ వచ్చేసాయి నా కోసం. అలాంటప్పుడు నువ్వు ఎందుకు వచ్చినాడు? అలాంటప్పుడు పెళ్లి చేసుకున్నాం. సిటీ నుంచి మనం చెప్పిన నేను ఈ విలేజ్ లో ఉంచకని చెప్పి నేను చాలా టైమ్స్ చెప్పినా నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నీ ముఖానికి ఇదే పెద్ద గొప్ప. పో ఇంట్లో ఇంట్లో ఓడు కాదు, నేను వెళ్ళిపోతున్నా ఫస్ట్. నేను నుంచి వస్తారా లేకపోతలే.